ఏళ్ల చరిత్ర ఉన్న ఈ హై స్కూల్ కు పూర్వ దయచేసి ముందు కూడా రావచ్చండి. ముందు 3 బస్సెస్ ఖాళీగా ఉన్నాయి. అవి కూడా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అదే ఇప్పుడు నిడమరు వర్సెస్ విఆర్ హై స్కూల్. నమస్కారం. మీరు కూడా చెప్పారా నువ్వు అని stage come activate. The other wall line yeah, supermarket, yeah, by hospital. But by all of that. So they love to play there. కోటి కూడా వస్తుంది. చాలా ఇప్పుడు Kids love these activities. They like to sit. 2 గంటలు దేవాంశలో కూర్చొని లెగో చేస్తా ఉన్నాను. ఇందులో రూమ్ ఉంది, మొత్తం లెగో ఉంటుంది. 2 గంటలు కూర్చొని environment towards peace and social community. We had good గోల్డెన్ రూల్లో ఒకటి యాడ్ చేయాలి. sir, please sir. మహిళల్ని మగవాళ్ళతో సమానం గౌరవించాలని యాడ్ చేయాలి. జెండర్ ఇంపార్టెన్స్ మన సమాజంలో ఎందుకో కానీ మీరు టేక్ ఇట్ ఈజీ. సింగులర్ ఫోకస్ 5 years అది సాధించడానికి గ్రేట్ అచీవ్మెంట్. జెండర్ సెన్సిటివిటీ రావాలి. మీరందరూ మాడాలి. ఉపాధ్యాయులు మీరు మాడాలి. ఒక రవ్వ The whole learning lesson plan related words that we display there so that we can learn. Yes sir. And learn Every day. every day. So the kids where they teach. రైట్ సైడ్ క్లిక్ చేయాలి. See
ఎంత చేయదు క్లాస్ ఉండేది అందరూ దేవుడు కదా ఫ్రెండ్స్ అందరూ ఉంటే నేను ఇక్కడ ఉల్లాసం కత్తి కాదు కదా మనం గొడవ పెట్టలేదా ఏం చెప్పాలనుకున్నాడు మీ క్లాస్ టాపర్ ఎవరు? Who's the topper of your class? డ్రెస్ బాగుందా? ఫ్యాబ్రిక్ బట్ట బాగుందా? గాలి ఆడుతుందా? ఎక్కువ చోట పడట్లేదు. గుడ్. స్టైలిష్ కాలర్ చేయించుకున్నారా? అమ్మ చేయించిందా? అమ్మ పుట్టిందా? అమ్మ బయట చేయించిందా? స్మార్ట్ ఉన్నారా? మన జీవిత ప్రయాణంలో చాలా మంది త్యాగాలు ఉంటాయి, వాళ్ళని గుర్తించేదాన్ని. ఇప్పుడు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మళ్ళీ చిన్నప్పుడు నువ్వు కొట్టేది, చదవకపోతే కొట్టేది, తినకపోతే కొట్టేది, తప్పు చేస్తే కూడా కొట్టేది. అంటే డిసిప్లిన్ నాకు నేర్పించింది. బాగా చదవాలి, పైకి రావాలి నేర్పించింది. సో గ్రాటిట్యూడ్ అన్న పదం దానికి. మీరు ఏ క్లాస్? 7th క్లాస్ చేతులు పెరుగుతుంది. Yoga is a present of curriculum. Thank you, sir. Have a nice day. Thank you. Good. Come to the They're also partners. next first. Is your bag there? Come to the committee. Watch out there. Schooling gives feedback. Okay. Run, sir. Shuttle rackets. మీరు షటిల్ ఆడతారా ఏం ఆడతారా? మళ్ళీ యోగా అందరూ టీ షర్ట్ వేసా చేశారా? యోగా ఉందా? వాటర్ ఫీటర్స్ రెండు ఒకటే కదా స్పోర్ట్స్ కింద ప్లేస్ ఏంటి? పెట్టేస్తలేదు. అరే వర్ష సారీ రెడీయా? వెరీ గుడ్. అరే 2-0 అరే ఆడుతూ వచ్చా? ఓకేమ్మా, బాగా చదవాలి. విజయించున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు AU 8532 అనే కారు ముత్కూరు రోడ్లో చూడండి.
వరుసలో ఉన్న మొదటి 4 వరుసల్లో ఉన్న వేసి వెళ్ళాలి. ఎవరి వారు డస్ట్బిన్స్ లో వేసి వెళ్ళాలి. కిందకి చూస్తే మీ దగ్గరికి వాళ్ళు ఇచ్చేయండి. టీచర్స్ దయచేసి కూర్చోండి. చిన్న కూర్చోవాలి. దయచేసి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎంతో శ్రమించారు. శ్రీ నారా లోకేశ్వరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నెల్లూరు నగరంలో అద్భుతం సాకారమైంది. చాలా చరిత్ర కలిగిన బిఆర్ హై స్కూల్ ఇటీవల కాలంలో అనేక రకాలుగా విద్యార్థులు లేక, వస్తువులు లేక, చాలా సమస్యలు ఉండే పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక విద్యా కుసుమాన్ని నెల్లూరు ప్రజలకు అందించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నిర్ణయం తీసుకోవడం, అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఆ యొక్క చదువుల తల్లి కళల స్వర్గం మనందరూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని ప్రారంభించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఆశా కిరణం నారా లోకేష్ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఫారూక్ గారు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనంద రామారాయణ రెడ్డి గారు, శాసనసభ్యులు, ఇక్కడ వేదిక ఇచ్చినటువంటి అధికారులు, ఇక్కడికి ఇచ్చినటువంటి ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులకి అందరికీ నమస్కరిస్తూ, ఆ పిల్లలకి శుభాశీస్సులు అందిస్తూ, ఈ యొక్క విఆర్ హై స్కూల్ కానీ, ఈ విఆర్ కళాశాల కానీ మా జీవితంలో మరుపురాని 8th, 9th, 10th ఇదే విఆర్ కాలేజీలో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, డిగ్రీ ఇంతకాలం చదివినటువంటి ఆ స్కూల్ ఇటీవల కాలంలో చూసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి ఉండేది. ఈ రోజు కళాశాల పూర్వ విద్యార్థులందరూ ఎప్పుడు నెల్లూరు విచ్చేసినా ఈ కళాశాలని సందర్శించి ఈ స్కూల్ ని సందర్శించాలని నా మాటలు ముగించే ముందు చిట్ట మాట మంత్రి పొంగూరు నారాయణ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. నారా లోకేష్ గారిని దిగ్గజంగా పక్కనే ఉన్నటువంటి విఆర్ కళాశాలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పని నెల్లూరు నగర వాసుల పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. లోకేష్ గారికి, మరియు వేదికలు అలంకరించిన ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ గారికి, మరియు మంత్రివర్యులు ఆనంద రామారాయణ గారికి, మరియు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు, విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈ స్కూలు 1850లో హిందూ స్కూల్గా యాక్చువల్గా ప్రారంభించారు. అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు, ఎక్కడికి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు, ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత 1875లో దీన్ని విఆర్ కళాశాలగా నామకరణం చేశారు. అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడే హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే స్కూల్లో చదివాను.
ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగింది. ఇక్కడే 2 సంవత్సరాలు లెక్చరర్ కూడా పనిచేయడం జరిగింది. అలాంటి స్కూల్ ఆ రోజు 6,800 మంది ఈ కాలేజీలో ఉండేవాడు. 6,800 మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాలుగా బస్సు పట్టించడానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడిబడిలో ఉంది, పెద్ద క్యాంపస్. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్లో వెంటనే తెరిపిస్తానని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే P4 ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు ఈరోజు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉన్న 20%కి చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ లో ఈరోజు NCC యొక్క అధినేతని వాళ్ళ MD రాజు గారు ఇక్కడికి వచ్చినారు. వారిని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా నారాయణ మా పిల్లలు యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను, మనం ఎంతో ఉన్నత స్థితికి పోయాం, నేను చదివిన స్కూల్ దీన్ని డెవలప్ చేయమంటే మా కుమార్తె షాని వాళ్ళు కలిసి ఈ స్కూల్ని చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్ అడ్మిషన్స్ కి ఎలక్షన్స్ ముందే చెప్పాను, నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తానన్నాను. ఎలక్షన్స్ ముందు నెల్లూరు సిటీలో 94,000 ఇల్లుంటే 84,000 ఇల్లు డోర్ టు డోర్ తిరిగాను. సర్వేబాజీ ఆరవగట్ట, కన్నాగట్ట, జాఫర్ గట్ట, హరిజన వాళ్ళలో వారి యొక్క జీవన శైలి చూసా. 3,000 వస్తారు సార్. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, వీరి యొక్క జీవన శైలి చాలా అధ్వానంగా ఉంది, వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్ లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ వేరే స్కూల్ని మోడర్నైజ్ చేస్తాను నిర్ణయించుకొని ఎలక్షన్స్ ముందు మాటించి మాట ప్రకారమే ప్రభుత్వం రాగానే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారితో చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపురేఖలు ఇది ఒక మంచి స్కూల్ చేయండి వెంటనే దీనికి పర్మిషన్ గ్రాంట్ చేశారు లోకేష్ గారు. అందరూ ఎట్లా పట్టుబట్టాల ఇలా ఈ స్కూల్ ఈరోజు రూపుదిద్దుకునేది మేమంతా పేదలు నిరుపేదలకి యాక్చువల్గా అడ్మిషన్ ఇచ్చాం. అంటే ఈ P4 ప్రోగ్రామ్ లో DVR కన్స్ట్రక్షన్ అని నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్, బెంగళూరులో కాంట్రాక్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళ రోజు తీసుకొచ్చి అక్కడ చూపించాను. వెంటనే వాళ్ళు కూడా మేము కూడా స్కూల్ అలాట్ చేసుకుంటామని వాళ్ళు మూలాపేటలో ఉన్నారు. ఆ మూలాపేట గర్ల్స్ హై స్కూల్ ని అలాట్ చేసుకుని మొదలు పెట్టే విధంగా దీనికంటే బాగా చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చి ఎంపీ గారు చూపించారు. ఆయన కూడా మేము కూడా ఒక స్కూల్ అలాట్ చేసుకున్నాను, ఆర్ఎస్ఆర్ స్కూల్ అలాట్ చేసుకున్నాను. దాన్ని కూడా ఇంతకంటే బాగా చేయాలని చెప్పాను. ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఎవరైతే ఉన్నత స్థితికి పోయారో ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నత స్థితికి దేశ విదేశాల్లో ఉన్నారు, పొలిటీషియన్స్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు అయి ఉన్నారు, జడ్జీస్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళందరి సపోర్ట్ నెల్లూరు సిటీలోనే కాదు నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న అన్ని స్కూల్స్ ని రూపురేఖలు రుద్దుతామని, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని, దానికి గౌరవమైన మంత్రివర్యుల యొక్క సపోర్ట్ 100% తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వబట్టి ఇంత చేయగలిగాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యాశాఖ మంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. హిందూ కాలిన గోదావరి తల్లి భారతిని
నిర్మలాది జాతి గౌరవాన్ని అనేవారు. ఆ రకంగా నారాయణ గారు ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ ఈ స్థాయికి రావడానికి కారణం ఈ స్కూల్ అని చెప్పడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు ఇక్కడే కాదు రాష్ట్రాలతో కూడా బాగా పనిచేస్తున్నారు. దీనికి కారణంతో నారాయణ గారికి ధన్యవాదాలు చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 16,000 పైచి ఉద్యోగాలకు BSc ఇంటర్స్ రాయడానికి అవకాశం కలిగించారు. ఏదైతే వాగ్దానాలు చేశారో కూర్చారు తప్ప కూడా పాటించాలని చెప్పిన ఆకాంక్షతో ఈరోజు వారి ప్రజలకు వచ్చి ఈరోజు స్కూళ్ళు దత్తత తీసుకొని స్కూల్లో ఈ రోజు ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక వారికి అదేవిధంగా మిత్రుడైనటువంటి నా చిరకాల మిత్రుడైనటువంటి రామనారాయణ రెడ్డి గారికి చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకంటే వారి పేరు ప్రత్యేకించారంటే నాతో పాటు దాదాపు 40 సంవత్సరాలు రాజకీయాలు కాబట్టి ప్రత్యేకంగా వారికి మరి ఈరోజు ఈ జిల్లాలో మరి నాకు ప్రత్యేకంగా ఈ ఇన్ఛార్జ్గా నియమించిన లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేశాను. కాబట్టి ఈ స్కూల్ పేదవారి కోసం కష్టజీవుల కోసం శ్రమజీవుల కోసం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ స్కూల్లో మరి దాదాపు 6,000 మంది చదివేవాళ్ళు చెప్పి ఆ రోజు ఏర్పాటు జరిగిన మరి అటువంటి స్కూల్ ఈ రోజు మూడు పడిపోయింది. దాన్ని పునరుద్ధరించి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మరి ప్రత్యేకంగా నారాయణ గారికి దీని వెనకాల మీరు నడిపించేటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలుగా తెలుసుకుని జాయిన్. ఈ క్యాంపస్ లో మెయిన్ గేట్ దాటి లోపలికి వస్తే కొన్ని కొత్త పాత అనుభవాలు గుర్తొస్తూ ఉంటాయి. విద్యార్థి దశంతా ఇక్కడే గడిపాం మేము. ఈ బాస్కెట్బాల్ కోర్టులోనే బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం. ఈ హై స్కూల్లోనే హై స్కూల్ చదివాం. కాలేజీ డిగ్రీ పూర్తి చేసుకున్నాం. తర్వాత ఇక్కడ లా కాలేజీ లేదు కాబట్టి వైజాగ్ వెళ్ళడం జరిగింది. దాదాపు 45-50 సంవత్సరాలు ఈ విఆర్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఇది రద్దయ్యే వరకు కూటమి ప్రభుత్వం తిరిగి రాబోయే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మేనేజ్మెంట్ రద్దు చేసే వరకు కూడా నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. కేవలం రాజకీయ కక్షలతో ఈ మేనేజ్మెంట్ దీనిలో అధ్యక్షుడిగా మా కుటుంబం మేము ఉన్నామని అప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నాటి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. తర్వాత ఈ స్కూల్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మధ్యతరగతి పేద వర్గాల ప్రజల కోసమే దాదాపు 40-45 సంవత్సరాల కాలం నాడు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఈ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాల కాలం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ కక్షతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకి విద్యను దూరం చేసింది. తిరిగి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల్ని విద్యాలయాల్ని ఒక కొత్త ఒరవడికి తీసుకురావడానికి ఆయన రూపకల్పన చేశారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలతోటి అందులో భాగమే ఈనాడు విఆర్ హై స్కూల్. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఒక విషయం గమనించడం జరిగింది. వెంకటగిరి రాజాస్ కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ అని మొట్టమొదట ఒక చిన్న హై స్కూల్ 18వ దశాబ్దంలో దీన్ని పెట్టడం జరిగింది. అప్పుడు వెంకటగిరి రాజాస్ అనేటువంటి పెద్దలు 50,000 రూపాయలు ఈ ఇన్స్టిట్యూషన్కి డొనేషన్ ఇస్తాము మా పేరు పెట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థానంలో పనిచేస్తున్న ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఇక్కడ నెల్లూరులో ఉంటే ఆయనకి స్కూల్ పెట్టమని వెంకటగిరి రాజాస్ మేము 50,000 ఇస్తామన్నారు. ఆయన వచ్చాడు. అప్పుడున్న పెద్దలను కలిశారు. హై స్కూల్ పెట్టారు. స్కూల్ మామూలుగా ఎలిమెంటరీ స్కూల్తో ప్రారంభమై హై స్కూల్ అయింది. కానీ 50,000 రూపాయలు మాత్రం వారి దగ్గర నుంచి రాలేదు. అయితే ఆ తర్వాత అనేక మేనేజ్మెంట్లు మారాయి. దాదాపు 45 సంవత్సరాలు మా కుటుంబమే మేనేజ్మెంట్లో ఉన్నాం. కానీ ఏనాడు కూడా ఈ విఆర్ హై స్కూల్ వెంకటగిరి రాజాస్ హై స్కూల్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మార్పు చేయాలనే ప్రయత్నం మాత్రం మేము ఎప్పుడు చేయలేం. ఎందుకంటే ఎవరో ఒకరు స్ఫూర్తితో పెట్టారు. కేవలం డబ్బుకే ప్రాధాన్యత కాదు, వాళ్ళు వాగ్దానం చేసిన నిధి ఇచ్చారా లేదా అనేది కాదు.
వాళ్ళు ఒక మంచి సంకల్పంతో ఈ పట్టణంలో స్కూల్ పెట్టమని వారితో ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. వారు ఆ డబ్బు వస్తుందని పెట్టారు, కానీ అది రాలేదు. రాకపోయినా మేనేజ్మెంట్లో ఉన్న మేమెప్పుడు వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేయాలని ఏనాడు ప్రయత్నం చేయాలి. అదే ఆనాటి మేనేజ్మెంట్ యొక్క గొప్పతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఆనాడు ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనా వెంకటరెడ్డి గారు మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఆ వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేద్దామని అంటే ఎవరు అడ్డుకునేవాడు కూడా లేరు రాష్ట్ర ప్రభుత్వం. కానీ దాన్ని కొనసాగించి వాళ్ళ గౌరవాన్ని కాపాడు. ఆ తర్వాత ఇవాళ ఇంకొక విషయం గమనించాను. నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ, శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో మాట్లాడినప్పుడు కానీ, ఈనాడు ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు. అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. కానీ దీనిలో కార్పొరేషన్ ఇది ఎక్కడంలో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమో చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితుల్లో లేదు. అద్భుతంగా తినమని ఎందుకు చెప్తున్నానంటే, ఈ విఆర్ఐ స్కూల్ ఇంత ముందు రోజుల్లో దాన్ని చూసుంటే మీ అందరికీ తెలుసు, దాన్ని 19 నుంచి 24 దాకా దాన్ని ముంచేశారు. ఆ తర్వాత మన గవర్నమెంట్ రావడం, దీన్ని మన నారాయణ గారు, ఆయన కూతురు షర్రీ గారు ఎన్సీసీ వాళ్ళ సంస్థతో కలిసి ఈ స్కూల్ని ఈరోజు అద్భుతంగా డెవలప్ చేశారు. ఆ స్కూల్ చూస్తే దాదాపు 1050 మంది పిల్లలు చదవబోతున్నారు దాంట్లో. ఆ స్కూల్ కానీ చూసామంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి ఆ స్కూల్ క్లాస్ రూమ్స్, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూడాలి. ఎందుకంటే నేను ఒక గొప్ప స్కూల్, చాలా పెద్ద స్కూల్, పెద్ద పేరున్న స్కూల్ ఋషివాలి, మీ అందరికీ ఆ పేరు కూడా తెలిసి అటువంటి స్టాండర్డ్స్ లో, దానికి మించిన స్టాండర్డ్స్ లో ఈరోజు ఈ స్కూల్ పేద పిల్లలైతేవి అటువంటి స్కూల్ని కట్టడం, ఈరోజు మన మంత్రి వాళ్ళు, ఎడ్యుకేషన్ మంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. ఒకటే నేను చెప్పేది, మీ అందరికీ కూడా ఈ వసతి చిహ్నానికి పిల్లలందరినీ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మీరందరూ పెద్దోళ్ళుగా అలా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు కానీ, ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లో ఉండే మన కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ ఆ లెవెల్కి మీరు అందరూ పోవాలనే ఇటువంటి స్కూలు మీకు తయారు చేసి మీ ముందు పెట్టారు. ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్, మీ అందరికీ తెలుసో తెలీదో, లీప్ అనే ఒక కార్యక్రమం పెట్టున్నారు. లర్న్ విత్ ఎక్సలెన్స్ ఏపీ, లర్నింగ్ విత్ ఎక్సలెంట్ ఏపీ. ఈ లీప్ అనేది మిడ్ డే మీల్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ ప్రతి ఒక్కటి దాని కింద వస్తుంది. అటువంటి చిన్న చిన్నవి కూడా పెద్ద చేసి మన మంత్రి వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు చాలా సంతోషం సార్ రావడం, వీరికి ఇటువంటి స్కూల్ ఓపెన్ చేయడం మా అందరికీ కూడా స్ఫూర్తి. నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటాను, నేను ఖచ్చితంగా దాన్ని కూడా డెవలప్ చేసి ఇట్లే మంచి స్టాండర్డ్స్ తీసుకొచ్చి ఆ స్కూల్ కూడా మంచిగా పిల్లలు చదువుకునేటట్టుగా వసతులతో చేస్తారని ఇప్పుడే సార్ చెప్పినట్టు మాటిచ్చాను, ఖచ్చితంగా కూడా చేసి చూపిస్తాను. ఈరోజు ధన్యవాదాలు మీ అందరికీ కూడా, స్పెషల్లీ పేరెంట్స్ కి. ఈ పిల్లల్ని మీ బాధ్యత, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు శ్రమ తీసుకొని వాళ్ళని చదివించే బాధ్యత మీ అందరికీ కూడా ఉంది. నేను కోరుకునేది ఒకటే,
స్కూల్కి పోయి వచ్చారంటే వాళ్ళకి ఆ శ్రద్ధ ఉండదు. పేరెంట్స్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా రోల్ తీసుకొని వాళ్ళందరూ భవిష్యత్తు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నడిపిస్తున్న రాష్ట్ర విద్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని నా ప్రసంగం ప్రారంభించే ముందర ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు కోరుతున్నా. మొన్న పహల్గాం దాడిలో మనం భారతీయులు కోల్పోవడం జరిగింది. అందుకే నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా వందే మాత్రం అన్న నినాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది. నేను వందే అంటాను, మీరు మాత్రం అనాలని ఈ సభలో థ్యాంక్ యూ. గౌరవనీయులు స్వరూప్ గారికి, గౌరవనీయులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరన్నకి, కలెక్టర్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సభగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆహారం నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళు చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో బిఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలు చూస్తే నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్ గా 6 నెలల ముందర పాఠశాల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఈ రోజు నాకు అర్థం అవుతుంది. పాఠశాల మొత్తం చూస్తే నిజంగా ఆశ్చర్యపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పారు, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈ రోజు బిఆర్ హై స్కూల్ ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక గంట చరిత్ర ఉన్న బిఆర్ హై స్కూల్ నుండి డాక్టర్ కె నారాయణ గారు అంటే ఆనరీ అడ్వైజర్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య గారు, ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదికపైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారణం వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్ గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే బిఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖాన్ని తెలుపుతున్నాం. నేను పదే పదే ప్రజాప్రతినిధులందరూ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. స్కూల్ ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు గోల్పేటలో తిరిగి ఆనాడు ప్రజలంతా గమనించారు. మూతపడిన బిఆర్ హై స్కూల్ ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు.
పక్కన ఇద్దరు పిల్లలు అడిగా ఎందుకు వచ్చారు, ఎందుకు చేయాలి పాఠశాలలో. ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలో ఎక్కడ లేదు. అందుకే మేము వచ్చి ఈ రోజు విఆర్ హై స్కూల్లో చేరడం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. నారాయణ గారు పర్సనల్ గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడు. ఆ గుర్తున్నంత వరకు ఒకరోజు రాత్రి 10కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే మీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయాలి చేస్తాను సార్ ఫోన్ పెట్టారు. అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నాను. మళ్ళీ 30 నిమిషాల వరకు నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. మనం 2014-19 చూసాం. నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ముందుకు తీసుకెళ్లారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టిన లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసడానికి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం. ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి. ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి. ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షర్మిని ఏకంగా ఇదే భాషలు పనిపెట్టి మిగతా స్కూల్స్ ఆడకుండా నారాయణలో వేరే స్కూల్స్ పర్వాలేదు కానీ ఇది ఒక మోడల్ స్కూల్ గా చేయాలి, మీరు చేయండి అని చెప్పి షర్మి కూడా అవేర్నెస్ ఇక్కడ నిలబడి రాత్రైన వరాలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉదయపూడి ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏంటి, ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం, పంట పండిస్తాం. పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసిన వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటిలో 2వ పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లెమ్మ చేసింది. అంతేకాకుండా డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్స్, ప్లే గ్రౌండ్ చూశారు, రోబోటిక్ ల్యాబ్స్. వాస్తవ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాల లేని వసతులు ఈరోజు విఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయ పడుతున్నా. మా మంగళగిరి నియోజకవర్గంలో నిడమల పాఠశాలను నేను దత్తకు తీసుకున్నాను. సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి. అడ్మిషన్స్ లో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ, కరికులంలో కానీ, రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్ లో కూడా మన మాస్టర్ గారితో పోటీ పడతాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 తీసుకొచ్చారు. P4 ఉద్దేశం ఒకటే, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి అయితే తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. విద్య అవ్వచ్చు, ఉపాధి అవకాశాలు అవ్వచ్చు, స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు. ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే ఈ P4 కార్యక్రమం స్థాపించాం. దాంట్లో భాగంగా షర్మి ఏకంగా ఇక్కడున్న కొంత కుటుంబాన్ని దత్తకి తీసుకుంటాం కూడా జరిగింది. దాంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్స్ పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదేవిధంగా 4 జతలు బట్టలేని ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్లో అందజేయడం జరిగింది. నేను శాసనసభ సాక్షిగా చెప్పాను, ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందర పాఠశాల ఫుల్, అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా.
అలాంటిది 6 నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారిని ఈ సభాముఖం మీ అందరూ తెలుసుకుంటున్నా. ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు 2 పిల్లలు పెంచలయ్య వెంకటేశ్వర్లు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ 2 పిల్లలు బాగా చదవాలనుకుంటున్నాం, మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుసుకోవడం జరిగింది. ఆ 2 పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తత తీసుకుని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖాన్ని నేను హామీస్తున్నాను. అని తెలుగుదేశం పార్టీ 1980 తర్వాత గెలవ నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగే లక్ష్యంతో నేను పోటీ చేశా, ఓడిపోయా. బాగా నాకు కసి పెంచింది, పట్టుదల పెంచింది. మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా, ఇక్కడనే గెలవాల లక్ష్యంతో 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆ 5 సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు దాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభ పంపించారు. రెండోది, నేను విద్యాశాఖ మంత్రి అవుతాం. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశారు, కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరాను. అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ వరకు అందరూ నాకు ఫోన్ చేసి, అంత కఠినమైన శాఖ నీకు అవసరమా? సంఘాలు ఉంటాయి, మధ్యాహ్నం భోజనం పథకం ఉంటుంది, స్కూల్ కిట్లు ఉంటాయి, ఇది చాలా కష్టమైన శాఖ, ఇది నీకు అవసరమా అని అడిగారు. అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను. పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖ తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు నా కింద ఉంది. కేజీ నుంచి పీజీ వరకు ఈరోజు కరికులం ని మేము బలోపేతం చేస్తున్నాం. మీరే చూశారు, ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా మీ పిల్లలకి ఈరోజు యూనిఫామ్ ఇచ్చారు, పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూశారు, పుస్తకాలు మీరు చూశారు, ఏకంగా వర్క్ బుక్స్ కూడా మేము మీ పిల్లలకి అందజేస్తాం జరిగింది. యూనిఫామ్ కానీ షూస్ అని కూడా ప్రతిదీ చూసి ఈరోజు మీ పిల్లలకి అందజేశాం. ఇంతేకాదు, ప్రతి సంవత్సరం 2 సార్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల గురించి మాట్లాడుకోవాలి. ఈ నెల జూలై 10న మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుంది. మనకి డిసెంబర్లో కూడా పెడతాం. అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదివారు, ఎక్కడ వెనుకబడి ఉన్నారు, నేరుగా మీ తల్లిదండ్రులకు తెలియజేసడానికే ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జోడించాలి, మెరుగైన టెక్నాలజీ అందించాలి, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాలి లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. అందరూ తెలుసు, మధ్యాహ్న భోజనాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సంగతి ప్రవేశపెట్టారు. దాని ఇంకా ఒక కారణం ఉంది. గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. జనరల్ గా ముఖ్యమంత్రి గారు పాఠశాలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది. నాకు ఫోన్ చేశారు అధికారులు, ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోజనం చేస్తారు, ఏం పెట్టాలని అడిగారు. అప్పుడు ఒకటే చెప్పా, పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పెడదామని చెప్తారు. ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాల, ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేయాల, మన పిల్లలు కింద కూర్చొని భోజనం చేస్తారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజనం చేస్తారు నేను చెప్తుంది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆ భోజనం తిన్న తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో 30 నిమిషాలు ప్రయాణం చేశాను. ఆ 30 నిమిషాలు మన పిల్లలు తిన్న భోజనం గురించి మాట్లాడారు. ఆయన నాకు తెలియజేశాడు, అన్నం బాగలేదు, నాకే నచ్చలేదు, ఇది నేను మార్చాలి,
పౌష్టిక ఆహారం పిల్లలకు అందజేయాలి లక్ష్యం ఆయన చెప్పారు. అందుకే ఈ రోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నాడు. బయట ప్రపంచంలో అనుకోవచ్చు నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలను మూసేయాలని, కానీ అది కాదు. ఆయన లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలను అందజేయాలి. అందుకే నా పక్కన కూర్చొని నేను ఒకే ఒక మాట చెప్పాను, మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్, అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు. మనం ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు ఉంటే ఈరోజు గర్వంగా చెప్తున్నా 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఈరోజు మేము అందిస్తాం కూడా జరిగింది. మెగా డిఎస్సీ ఏర్పాటు చేశాం, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నాం. మొదటి విడతలో 16,347 పోస్టులు కూడా మేము భర్తీ చేస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పోస్టులను ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని తెలియజేస్తాం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా తెలుసు, మీకోసం ప్రత్యేక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చా, సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా ఏకంగా మొన్న దాదాపు 4,477 ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చారు. ఆన్లైన్ మెకానిజం ద్వారా 66,000 మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఒక వాల్యూ బేస్డ్ విద్య చాలా చాలా అవసరం. ఎంత ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఐఏఎస్ అధికారులైనా, ఐపీఎస్ అధికారులైనా, రాజకీయ నాయకులు అయినా కూడా విలువలు చాలా అవసరం. మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు, వీడియోలు కూడా ఈ రోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది. దాంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా పదే మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది. అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి 3 సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లలపై ఉంటుంది. మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది. నేను విద్యాశాఖ మంత్రి నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూశాను. దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి. నేను మా అధికారులు చెప్పాను, చిన్న వయసులో నాకు ఒక పెళ్ళయింది. నేను మొన్న ఎదురుగాడికి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాను, అంటే 50-50. అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు 50% మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. అంటే మహిళల్ని గౌరవించాలా, అన్నింటిలో మగ సమానం అనేది పాఠశాల నుంచి ప్రారంభించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ప్రతిసారి నూపాటి కింద ప్రకటించాం. పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం అనేది, స్పోర్ట్స్, ఫిట్నెస్, యోగా కూడా ఏర్పాటు చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేయడానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటాం. ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి కేర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ, గతంలో అనేక కారణాల ప్రభుత్వ పాఠశాలలో వెనుకబడున్నాయి. కానీ సంకల్పంతో, ఒక పట్టుదలతో ఈరోజు అందరూ పనిచేస్తున్నారు. ఒక విద్యాశాఖ మంత్రిగా మా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేయడానికి ఆర్ఎంఎస్ఎల్ కష్టపడుతున్నారని
ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా. నేను ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇదే విధంగా 175 నియోజకవర్గాలు 175 లీడ్ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది. రాబోయే 5 సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాల ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పేది తిరిగి మీరు రిపీట్ చేయాలి.